దాన్నే తీస్తున్నావు కానీ నువ్వు సంజు, ఇంకా పెద్ద ఆకులు అయితే ఇంకా చక్కగా ఉంటాయి. భలే ఉంది చూసావా? వీటి కోఆర్డినేషన్ చూడండి. క్యాండీ పడుకుంటే దాని మీద వెళ్ళి ఇది పడుకుంది. ఒకవేళ క్యాండీ కదిలి బై మిస్టేక్ అది అటు జారిపోతే ఏంటి పరిస్థితి? పొట్టి దాన్ని ఇట్లా లాగమ్మ, లాగు అసలు అమ్మ, లాగుమా, గబాలను పడిపోతే. పిచ్చా నీకేమన్నా? మల్లేశ్వరిలో కుక్కలాగా అయిపోతావే. మల్లేశ్వరి చూపిస్తా ఈరోజు ఇంటికి వెళ్ళాక లోపలికి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే కొన్ని విత్తనాలు పెడుతున్నాను. అలాగే సిటీజీ వాళ్ళు పసుపు కొమ్మలు ఇచ్చారు, 4 రకాల పసుపు. అవి పెడుతూ ఇంకా ఏమేం చేస్తున్నాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. నిజానికి పొద్దున్నే తోటకు వస్తే ఆ సంతోషమే వేరుంటుంది కదా. రోజంతా ప్రశాంతంగా గడిచినట్టు అనిపిస్తుంది. వాస్తవంగా నేను ఎప్పుడు తోట పనులు సాయంత్రం పూట చేసుకుంటానండి. పొద్దున్నే చాలా తక్కువ రావడం. కానీ సాయంత్రం పూట రోజు అదేదో వర్షం పని కట్టుకుని పిలిచినట్టు కరెక్ట్గా ముహూర్తానికి వస్తుంది అనమాట. 4కి 3:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా మన పనులన్నీ డిలే అయిపోతున్నాయి ఎలా అయితే. అందుకని చెప్పి వంట ఈ తర్వాత చేసుకోవచ్చులే, ముందు విత్తనాలు పెట్టే వాటి సంగతి చూద్దామని చెప్పి ముందు వచ్చాను అనమాట. ఇంకా నాతో పాటు వీటిని తీసుకొస్తే వీటిని కాపలాగా వేయటం సరిపోతుంది. ఇప్పుడు అరగంట అయింది మేము పైకి వచ్చి. ఇది 3 సార్లు ఎక్కింది, 3 సార్లు దిగింది కిందికి. ఇదేమో పక్క నుంచి రైలింగ్కి వెళ్ళిపోయి అందరికి దూరం చూస్తుంది. పైనుంచి ఒక అప్పచ్చ అయిపోవటమే. మల్లేశ్వరి సినిమాలో చూపిస్తారు చూడండి అట్లా అనే పాట ఉండదు ఇక. ఈసారి ఈ పాట్లో ఇంకేం పెట్టద్దు. ఒకటేమో పసుపు కొమ్మలకిను, ఒకటేమో మిర్చికి కేటాయిద్దాం అనుకుంటున్నానండి. అంతకుముందు దీంట్లో టమాటాలు అవి పెట్టాం కదా, ఆ పసుపు కొమ్మలు పెట్టిన దాంట్లోనే ఇటు సైడ్కి అటు సైడ్కి చిక్కుడు పాదు కానీ ఏదైనా ఒక పాదు పెట్టి పైకి ఎక్కిచ్చేస్తాను. అది ప్లాను. ముందు ఏం చేయాలి, పెట్టాలంటే ప్లేస్ కావాలి కదండి. ఇదిగోండి, డైజీ కూడా హెల్ప్ చేస్తాను. దానికి నాకు అడ్డం రావటం తప్పించేది చేసేదే ఉండదు. ముందు ఏం చేయాలంటే, మనకి ఈరోజు ఇంకెవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. ట్రైపాడ్ తెచ్చుంటే సంజన కూడా టకటక్క చేసేది. ఇంకా నేనే చేయాలి. ఇప్పుడు కొయ్యకూర అంటారు కదండి, అదంతా వచ్చేసింది. మా వాళ్ళు తింటారు. ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకనేకంటే తింటారు కనుక మొత్తం అంతా తీసేస్తున్నాను ఒకటేసారి. పువ్వు వచ్చేసింది, ఇదిగోండి ఇట్లా పువ్వు వచ్చేసింది. ఏను అదంతా ఎత్తేసి ఎరువులోకి వేసేస్తా. ప్రాబ్లం ఏంటంటే వర్షం పడింది కదండి, ఇట్లా సుద్దలు వచ్చేస్తుంది మట్టి. మనకి దులపడానికి ఉండదు. నిన్న అసలు మామూలు వర్షం కాదు. ఇక్కడ ఈ మట్టి అంతా కూడా బాగా గుల్లగా ఉంది. ఇంకా మొత్తం ఇదైతే తీసేసామండి. తీసేసి ఇంకా మట్టి వర్షానికి మనం ఎంత లూజ్ మట్టి అయినా కూడా ఇట్లా గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది. ఒకసారి మట్టిని కదిలించాలి మనము. విత్తనం పెట్టినా కానీ, లేదు అంటే పసుపు కొమ్మలు ఏదైనా కానివ్వండి, ఒకసారి మట్టి అయితే మంచిగా తవ్వుకోవాలి అన్న తావుకోవాలి. దేకట్లేదా? అదే దేగుతుంది మొత్తం అంతా, మిద్దె తోట మొత్తం. ఇప్పుడు ముందు చూపిస్తానండి ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఇందులో ఒక రకం అయితే మాత్రం అక్కడ పెట్టేసాము. మన మామయ్య గారు పెట్టినప్పుడు అదేంటిది ఏం పెట్టామంటే కస్తూరి పసుపు పెట్టేశానండి. కస్తూరి పసుపు మనకి ఎల్లో కలర్లో ఉండదు. అది లోపల వైపున కూడా లైట్ కలరే ఉంటుంది. అది ఓన్లీ కాస్మెటిక్స్లో వాడతారు, వంటలకు వాడం మనం. కాస్మెటిక్స్లో వాడతారు, స్కిన్కి చాలా మంచిది. నాకు కనుక బాగా వస్తే నేను కూడా సేవ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరక్కడ పొట్టి ఏం చేస్తున్నావు? దీనికి పసుపుకి పేరు లేదండి, అంటే దీనికి పేరు లేదు. బ్లాక్ పసుపు అంట. ఇది బ్లాక్ పసుపు సపరేట్గా ఒక టబ్లో పెడదాము. ఇది నార్మల్ పసుపే అనుకుంటా, చూద్దాం. కొంచెము వాటికి ఐస్ ఉంటాయి కదండి, చూసుకుని ఒక జానెడి గ్యాప్లో పెట్టేసేస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఇదంతా ఒకటే పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. చూద్దాం ఇందులో ఏమేమి వెరైటీ ఉన్నాయి. బ్లాక్ పసుపు ఎక్కువ వచ్చింది ఏంటో. ఇది లగడంగ్ పసుపు అండి. అంటే మనకి కుర్క్యూమిన్ చాలా పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. కర్క్యూమిన్ పసుపులో ఉండే
ఆ పదార్థం ఏదైతే ఉంటుందో క్యాన్సర్ కారకాలని నిరోధిస్తుందంట, చాలా మంచిదంట హెల్త్కి. ఇది విడిగా టబ్లో పెట్టేసేద్దాం, వేరే టబ్లో పెట్టేద్దాం, కలపొద్దు. అనుకోకుండా జనాలు చాలా ఎక్కువ వచ్చారనమాట. వాళ్ళు 150 మందికి ప్లాన్ చేస్తే అక్కడ 300 మంది దాకా వచ్చినట్టున్నారు. నాకు అందలేదు. మీరు తీసుకున్నారండి అంటే నాకు రాలేదన్నాను. ఇంకా అక్కడ లాస్ట్లో ఉన్నాయి ఇచ్చేసినట్టున్నారు. అందరికైతే 4 రకాలు ఇచ్చారండి. నాకు తెలిసి ఇప్పుడు అంటే పసుపు దుంప చూస్తుంటే అనిపిస్తుంది ఇవన్నీ ఒకటే టైప్ అనిపిస్తుంది. సో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకు ఇవ్వండి ఇలా కొంచెం ఒక జానెడు గ్యాప్ వదిలేసుకొని పెట్టేస్తే చక్కగా సరిపోతుంది. మంచిగా వచ్చేస్తాయి దుంపలు. బాగా వస్తుంది, బాగా రావాలి అని ఆశిస్తూ పెడుతున్నా. ఇంకా అటు సైడ్ నుంచి కూడా పెడతా. ఇటు ఇంకో లైన్ పెడదాము. బ్లాక్ పెట్టేసాను. బ్లాక్ది తెలిసిపోద్ది కనుక కలిపెట్టిన ఇబ్బంది ఉండదు. ఆ లగడం పసుపు ఒకటే సపరేట్గా పెడదాము. ఇప్పుడు లీవ్స్ కూడా బ్లాక్, మధ్యలో లైన్లు బ్లాక్ కలర్లో వస్తాయి. అది బ్లాక్ కలర్ది పసుపు వంటల్లో వాడతారా అండి? నాకు ఒకసారి ఎవరైనా దాని గురించి వాడరని తెలుసు. దాన్ని ఏమేం చేస్తారు దాంతో అనేది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. అంటే కామెంట్స్ కూడా చాలామంది చూస్తారండి. కామెంట్స్ ద్వారా కూడా మన నాలెడ్జ్ అనేది ఎందుకు బ్లాక్ సపరేట్గా పెట్టేద్దాంలేమ్మ. టబ్స్ ఉన్నాయిగా, ఇంకా ఉంది ఈ పసుపే. ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది కదా ఇంకోటి. ఈ 2 ముక్కలు చేసి పెట్టాలి చట్నీ. ఇంత పెద్దదే పెట్టాలది ఏమి లేదు. ఇది కూడా ఒకసారి మట్టి కదిలిచ్చేసుకుని ఇది లగడానికి పసుపు పెడుతున్నానండి. ఇందులో పసుపు పెట్టే దాంట్లో కొంచెం ఇసుక ఇది కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది. లేదంటే లూజు మట్టి మంచి ఎరువు అది వేసుకుని బాగా మట్టి సారవంతంగా ఉండాలన్నమాట. అప్పుడే ఇంకేమో కళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఐస్ అంటాం మామూలుగా, అయితే ఇంగ్లీష్లో, తెలుగులో కళ్ళు అన్నాం మనం. కళ్ళు వచ్చేసి ఉన్నాయి కాబట్టి తొందరగా మొక్క వచ్చేస్తుందండి. ఇంకా మనం దీన్ని మట్టి లూజ్గా ఉంది కదా, అలా కళ్ళు వస్తే మనము మొక్క పెరగదా అన్న టెన్షన్ పడాల్సిన పని కాదా అన్న. ఇది ఉండదు అసలు. యూజువల్గా పొలాల్లో పెట్టే వాటికన్నిటికి వచ్చేస్తాయి అమ్మాయి. క్లోజ్ చేసి ప్రాపర్గా ఉంచుతారు కదా. ఇందులో అయితే బ్లాక్ పసుపు పెడుతున్నానండి. మనకి ఏం లేదు, బ్లాక్ పసుపు అంటే ఇలా లోపల ఇదిస్తే మరీ నల్లగా కూడా ఉండదు. కొంచెం ఇది రెడీ అయినట్లేదు, మరి అట్లా ఉంది. కానీ ఇదిగోండి ఇట్లా ఉంటుంది కొంచెం. అదిగోండి ఇంకొంచెం డార్క్ అవుతుంది. వీటికి కూడా ఐస్ వచ్చేసినాయి. మనం మరి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు కదండి, ఒక టబ్బులో పెట్టుకుంటే చాలు. ఇది చాలండి. మిగిలినవి నేను లోపల పెట్టేసుకుంటా. మనకి అంటే నేను విన్నాను డబ్బులు పెట్టుకునే దగ్గర అలా పెట్టుకుంటే మంచిదంట అని చెప్పి. నేనైతే ఇంతవరకు పెట్టలేదు. దీన్ని ఎలా వాడతారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మాయ గారు పెట్టారండి మొన్న ఇవన్నీ బెండ మొక్కలు పెట్టారు. ఇందులో బెండలు అయితే అన్ని ఆల్మోస్ట్ మొలిసినాయి. కొన్నిట్లో 2 ఉన్నాయి కానీ గ్రో బ్యాగ్స్ కనుక కొన్నిట్లో 4 వచ్చినాయి. కొంచెం పెరిగినాక తీసి ఆ 2 నాటిలో షిఫ్ట్ చేయొచ్చు కనుక బెండ మొక్కలు నేను కదిలించే పని లేదు. కానీ ఈ గోరుచిక్కుళ్ళు ఉన్నాయి కదా, ఇది ఒకటి వచ్చింది. ఒంటికాయ సొంటి కొమ్మలాగా కుండి ఒకటి వచ్చినాయి. అవి బేర్లు ఇవి బాగానే ఉన్నాయి. చక్క 4 విత్తనాలు పెట్టారు, 4, 3 పెట్టారు, అన్నీ వచ్చినాయి. ఇక్కడ వీటిలో మళ్ళీ పెడుతున్నానండి ఇప్పుడు. ఓకే, ఒకటి ఉన్నాయి కదా, మనం మళ్ళీ ఇంకొక 4 విత్తనాలు పెడదాము. ఎందుకైనా మంచిది. ఓకే, జర్మినేట్ అవ్వకపోయినా మనం 5 పెట్టుకుంటే అయినా అవ్వకపోయినా మళ్ళీ అన్నిట్లోనూ చక్కగా వచ్చేస్తాయి. మిస్ అవ్వు. ఇప్పుడు పెట్టేసుకోవడం కరెక్ట్ టైం అండి. ఇంకా లేట్ చేస్తే ఇవి వస్తున్నట్టున్నాయి. మళ్ళీ కొన్ని లేట్గా వస్తుందా లేకపోతే అది వేరే విత్తనమా మరి చూద్దాం. పెడుతున్నా నేను. వచ్చినాయి అనుకోండి మట్టి పళంగా లేపేసి వేరే కుండీలోకి షిఫ్ట్ చేస్తా. రుబులే అసలు నిజంగా ఇల్లు తుడిసే గుడ్డలాగానే తయారవుతావు రూబీ నువ్వు. ఇప్పుడు మొన్నైనా స్నానం చేసావు, అసలు చూడను కూడా చూడట్లా మనిషి. ఇంకా నీ ఫోజులు నువ్వును మనిషి ఇంకా చూడను కూడా చూడలే. మూతి అసలు ఆ కాళ్ళు చూడు చిట్టుపాదాలు ఎట్లా అయిపోయినాయో. ఎబ్బే అసలు ఏం పని చేసావండి ప్రశాంతంగా. క్యాండీతో అస్సలు టెన్షన్ ఉండదు. గుడ్డు క్యాండీ, గుడ్డు. దాని మీద కూడా మట్టి పడింది, అది కూడా పనులు చేస్తుంది. క్యాండమ్మా
క్యాండు వెళ్దాం పద కదా. గుడ్ గర్ల్, బాగా కూర్చున్నాము. నువ్వు అసలు నీ అంత మంచి వాళ్ళు ఎవరు ఉంటారు? దా వెళ్ళిపోదంతా దా ఇంటికి. మాకు వెళ్ళిపోతున్నాం, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం పద. గుడ్ గర్ల్ పద. గుడ్ గర్ల్ అమ్మ పద. అసలు మళ్ళీ రెండో మాట ఉండదు. ఇంకా కొన్ని పెట్టినవి ఆవేళ చిక్కుడు మొక్కలు పెట్టామండి, చిక్కుడు పాదు పెట్టాము. అందులో కూడా ఒక దాంట్లో ఒక మొక్కే వచ్చింది, మిగిలినవి అన్నీ బాగానే ఉన్నాయి. అలా ఒకసారి చెక్ చేసుకుంటూ పెట్టిన పాదులు ఏమైనా రాకపోతే దానిలో ఇంకో గింజ గుచ్చేసేస్తే ఇవాళకి నేను మార్నింగ్ కనుక మళ్ళీ ఇంటి దగ్గర పని ఉంటుంది కదా, సో ఇక్కడికైతే పని కంప్లీట్ చేసేస్తానండి. సంజన కూడా హెల్ప్ చేస్తానంటుంది. ఇదిగోండి ఇట్లా అన్నిట్లోనూ ఈ కలుపు మొక్కలు వచ్చేసినాయి. కలుపు మొక్కలు మనం ఎప్పుడు తీసుకోపోతే అందుకని ఇంక వీడియో క్లోజ్ చేస్తున్నాం, కానీ పని అయితే కుక్క పావు గంట 20 నిమిషాలు చేస్తాము. కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసుకోకపోతే ఏంటంటే మనం వేసిన పోషకాలు ఏవైతే ఉంటాయో అసలే వర్షాకాలం మొత్తం వాషౌట్ అయిపోతూ ఉంటాయి. కిందికి మట్టి కారిపోతూ ఉంటే కనుక వాషౌట్ అయిపోతాయి. అందుకని చెప్పి మనం కలుపు మొక్కలు మాత్రం పెరగనివ్వద్దండి. అసలు ఎప్పుడు తీసేసుకుంటే ఏంటంటే కనీసం ఆ పోషకాలన్నీ డైవర్ట్ వాటికి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. మరి ఈ రోజుకి చేసిన తోట పని ఇదేనండి. మీ తోటలు ఎలా ఉన్నాయి? అసలు కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? ఏమైనా ఉన్నదే ఇంప్రూవ్ చేస్తున్నారా? లేదు అంటే ఎంతమంది గార్డెనింగ్ మన వీడియోస్ చూసి మొదలుపెట్టారు ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి, సంతోషంగా అనిపిస్తుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. మట్టి చేతులు.